హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ల్యాప్టాప్ క్లీన్ చేద్దామని బాగా గట్టిగా డిసైడ్ అయ్యాను. అందుకే ల్యాప్టాప్ క్లీన్ చేయడం ఎలాగో మీకు కూడా చూపిస్తాను. ఇది నా డెల్ ల్యాప్టాప్. సో చాలా రోజులైంది. ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రం తెగ వాడేసేదాన్ని, తర్వాత పట్టించుకునే లేదు. సో అలా కాదు, దీన్ని ఎలా అయినా సరే వాడాలి, లేకపోతే కండిషన్ బాగోదని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీట్గా ఉండాలి. నాకు నీట్గా లేకపోతే అసలు ఏది యూజ్ చేయబుద్లేదు. సో అందుకే దానికోసం ఈ కిట్ తీసుకున్నాను. ఇది ఒక ల్యాప్టాప్కే కాదు, ఏదర్ మనం టీవీ స్క్రీన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫోన్కి, అలాగే మిగతావి. ఇందాక చూపించింది క్లాత్, అలాగే ఇది బ్రష్ అనమాట. అంటే కార్నర్లో ఏమన్నా కీ కీబోర్డ్ ఉంది కదా, అలాంటివి తుడుచుకోవడానికి. సో ఇది మెయిన్ స్ప్రే. ఈ స్ప్రే వచ్చేసి ఎల్సిడి స్క్రీన్స్కి, లేదు అంటే ప్రొఫెషనల్ ప్రొటెక్టివ్ ఎసెన్షియల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కర్సర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం అంతా. సో ఎంటర్ ఎక్కడైతే డస్ట్గా అనిపించిందో మీకు క్లీన్గా స్ప్రెడ్ చేసి తొడవండి. అలాగని మరీ గట్టిగా స్ప్రెడ్ చేస్తే కీస్ అన్నీ పాడైపోయి మనకి యాక్సెస్లోకి ఉండవు. సో చాలా జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను బ్రష్ తీసుకున్నాను. బ్రష్ ఎందుకు అంటే మనకి కీబోర్డ్ దగ్గర చాలా డస్ట్ ఉంటుంది కదా, అది. అండ్ ప్లస్ కార్నర్స్, కొన్ని డేటా కేబుల్ పాయింట్స్, హెచ్డిఎంఐ కేబుల్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ చాలా అది నేరోగా ఉంటాయి కాబట్టి మనం క్లాత్ అయితే తొడవలేము. సో దానికి బ్రష్ని నేను యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని, అలాగే సైడ్ ఉన్న డేటా కేబుల్ పాయింట్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా. సో ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ కేస్ అండ్ బ్యాక్ కేస్ కూడా క్లీన్ చేసుకోవాలి. సో జస్ట్ ఒక్క స్ప్రే చేసి అలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నీట్గా తుడుచుకోవాలి. క్లాత్ తుడిచిన తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. అలాగే ప్రతి కార్నర్ అనేది చూడండి, ఎందుకంటే కార్నర్స్ లోనే ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది. చాలా నీట్గా ఇలాగా వారానికి ఒకసారి చేసుకున్నా, లేదు అంటే మరి అంత ఉండదు కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువ పట్టినప్పుడు మన స్క్రీన్ కనుక నీట్గా కనిపించాలి అంటే కనుక ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చూసారా అంతా నీట్గా క్లీన్ అయిపోయిందో? ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.